హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి 2025 యొక్క నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ అయిపోయినట్లే. మనకి నెక్స్ట్ మంత్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. చూసుకున్నట్టు ఈ మంత్ ఎండింగ్కి మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకి టెక్నీషియన్ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కంపల్సరీగా టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ అనేది రిలీజ్ అవుతుంది. ఎవరైతే ఈ యొక్క టెక్నీషియన్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఎవరైతే బోర్డర్లో ఉన్నారో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అదేవిధంగా కంటిన్యూ చేయండి. మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది 100% మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు, నెక్స్ట్ మంత్ మిడ్ లోపు కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ మిడ్ ఆర్ లాస్ట్ ఎందుకన్నానంటే, ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మనకి 16వ తారీఖున, అదేవిధంగా లాస్ట్ 31 కానీ 13 కానీ కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఒక మిడ్లో కానీ లాస్ట్లో కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. కంపల్సరీగా నెక్స్ట్ మంత్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఏఎల్పి నోటిఫికేషన్ కూడా అంతే, మనకి 15వ తారీఖు రాలేదు మిడ్, కాబట్టి మనకి లాస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కంపల్సరీగా ప్రింట్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా మనకి నెక్స్ట్ మంత్ కంపల్సరీగా టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ అంటే మే మంత్ అనమాట, ఏప్రిల్ కాదు, మే మంత్ అనేది నెక్స్ట్ మంత్ తర్వాత మే మంత్ కంపల్సరీగా టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే క్వాలిఫై కాలేదో ఈ యొక్క టెక్నీషియన్లో కంపల్సరీగా వచ్చేటువంటి టెక్నీషియన్లో మీ యొక్క జాబ్ సాధించాలా. మీ జాబ్ ప్రయత్నంలో నేను మన ఛానల్ అనేది ఎప్పుడు తోడుగా ఉంటుంది. మీరు విజయ బాటంలో మన ఛానల్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అది అర్ధరాత్రైనా సరే ఎప్పుడైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూనే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అది అర్ధరాత్రైనా ఎప్పుడైనా సరే మీరు నాకు కామెంట్ చేయండి. నేను యొక్క కామెంట్కి కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. చూసుకున్నట్లయితే నా డ్యూటీ టైంలో సరే, నా డ్యూటీని కూడా ఈ మధ్య పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ముందు మన యొక్క రైల్వే ఆస్పిరెంట్స్ ముఖ్యం. ఎందుకంటే నేను కూడా మీ ప్లేస్ నుండి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీరు చేసే ఈ యుద్ధంలో మీకు తోడుగా మన ఛానల్ అనేది ఎప్పుడు తోడుగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీ యొక్క విజయం అందించేందుకు